నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని పల్నాడులో జరిగింది జంట హత్య కేసుకు సంబంధించి పిన్నెల బ్రదర్స్ ఇద్దరు కూడా సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది అయితే వాళ్ళు ముందస్తు బెయిల్కి వెళ్తే కోర్టు కొట్టేసింది తర్వాత ఇక వాళ్ళు 2 వారాల్లో లొంగిపోమన్నారు మరి ఈ 2 వారాల్లో లొంగిపోతారా గతంలో కూడా ఎన్నో కేసులు నమోదై ఉన్నాయి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నోకరాజు నాయుడు గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అమ్మా సార్ గత వైసీపీ హయాంలో 5 సంవత్సరాల్లో వైసీపీ నేతలు ప్రతి ఒక్కరు కూడా కేసుల మీద కేసులు నమోదై ఉన్నాయి కేసులు వెంటాడుతూనే ఉన్నాయి ఒక్క కేసు కాదు చెప్పుకుంటూ పోతే ఎన్నో కేసులు నమోదై ఉన్నాయి అయితే ముఖ్యంగా ఇప్పుడు జంట హత్య కేసుకు సంబంధించి సోదరులు ఇద్దరికీ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో అయితే ఎదురు దెబ్బ తగిలింది కానీ ఈ 2 వారాల్లో వాళ్ళు లొంగిపోమ్మని మనకు వచ్చిన సమాచారం మొత్తానికి ఏం జరగబోతుంది కేసులకు సంబంధించి పోలీసు వారి దగ్గర పూర్తి సమాచారం ఉందండి పిన్నెల్లి వారి వల్లే ఈ 2 హత్యలు జరిగాయి అనేది వాస్తవం వాళ్ళు 5 సంవత్సరాల్లో చేయని నేరం లేదు దోసుకొని అంశం లేదు అన్ని విషయాల్లో కూడా వాళ్ళు చాలా దుర్మార్గంగా ప్రవర్తించిన తీరు అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆ హత్యలు కూడా వారే చేపించారని తెలుసు అది పోలీసు వారికి తెలుసు పోలీసు వారు కాపాడుకుంటూ వచ్చారు అప్పట్లో ఇప్పుడు మరి ప్రభుత్వం మారిన తర్వాత వారి బండారం బయటపడింది నిజంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కానీ పిల్లెని వెంకటరామరెడ్డి గారు కానీ వీళ్ళు అరాచకం మామూలుగా ఉండదట వాళ్ళ దోపిడీ కానీ వాళ్ళ దౌర్జన్యం కానీ వాళ్ళ అనుచరులు చేసేటటువంటి అరాచకం కానీ అంత ఘోరమైనటువంటి పరిపాలన సాగిస్తూ వచ్చారు వాళ్ళు ఇప్పటివరకు కూడా ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా వాళ్ళదే హవా నడుతుంది ఆ రకమైనటువంటి ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటారు వాళ్ళిద్దరు సోదరులు కూడా కాబట్టి ప్రభుత్వం మారింది పరిపాలన మారింది ఇంకా దుర్మార్గులు ఆట కట్టే సమయం ఆసన్నమైంది కాబట్టి వీళ్ళిద్దరూ దొరికారు లేదా దొరకరండి వీళ్ళు ఈ కేసే కదా సార్ గతంలో కూడా ఎన్నో కేసులు నమోదై ఉన్నాయి అవును వారికి అడ్డొచ్చినోడు ఎవడైనా కానీ వారికి ఎదురు చెప్పిన వాళ్ళు ఎవరైనా సరే కనిపించకుండా పోయారని కూడా అంటుంటారు అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు కానీ నిజంగా ఇంత ఘోరాతి ఘోరంగా రాజకీయాల్లో ఉండి ప్రజాసేవ చేయాల్సినటువంటి వ్యక్తులు ఇంత దుర్మార్గంగా ప్రజల్ని అమాయకుల్ని అభాగ్యుల్ని అణుచుకుంటా పోతూ ఉంటే ఇంకా మా సామాన్య మానవుడు బతికేదలా వాళ్ళు ఉండే ఏరియాల్లో రాజకీయాలంటే దోపిడీ కబ్జా దుర్మార్గం హత్యలు కబ్జాలు ఇవే ఈ రకంగానే తయారైపోయింది కాబట్టి వీళ్ళిద్దరి భరతం పట్టడానికి పోలీసు వారు స్కెచ్ చేశారు ఖచ్చితంగా వాళ్ళిద్దరూ అరాచకం ఇంతటితో అంతం కాబోతుంది అయితే మరి ఇదొక కేసు పక్కన పెడితే ఇప్పుడు పరకామణి కేసు ఒకటి కల్తీ నీకు సంబంధించి ఒకటి కేసు నమోదయ్యి ఇప్పుడు వెలుగులోకి వస్తుంది సిట్టు దూకుడు పెంచింది ఇప్పటికే కల్తీ నీకు సంబంధించి 11 మంది నిందితులు అయితే తేలారు ఇంకా 36 మంది వరకు ఉన్నారని మనకు వస్తున్న సమాచారం మొత్తానికి ఈ లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించి మీరేం చెప్తారు సార్ నిజంగా ఇప్పుడు ఎవరైనా సరే దైవం మీద దేవుడి మీద నమ్మకం కట్టుబాట్లు ఆచారాలు ఈ సాంప్రదాయాలు పాటించే వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేయరు ఎందుకంటే కలియుగ దైవం అంటారు వెంకటేశ్వర స్వామిని ఆయన పట్ల ఎవరు కూడా అపచారం చేయరు అపచారం చేసిన వాళ్ళు అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు అది గుర్తించి కూడా వీళ్ళు ప్రవర్తన ఎందుకంటే హిందువులు కాదు కాబట్టి హిందూ సాంప్రదాయాల గురించి కట్టుబాట్ల గురించి గౌరవం ఉండాలంటే వాడు హిందూ అయ్యే ఉండాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఆయన హిందువులు అంటే పెద్దగా గుర్తించడం ఆయన క్రిస్టియానిటీ ఎక్కువగా నమ్ముతాడు కాబట్టి ఆ రకంగా పట్టించుకోవడం మానేసినందువల్ల వీళ్ళు అరాచకం చేసినందువల్ల కల్తీ జరిపి అపచారం చేసి మళ్ళీ వీళ్ళు ఒక ఏదో అందరి పట్ల అభిమానంతో ఇలాంటి కల్తీలు చేయమని చెప్పి మొట్లేసి వీళ్ళ గందరగోళం సృష్టిస్తూ ఉంటారు ఎందుకంటే వారు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఎన్నో రకాలమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు సుప్రీంకోర్టు పూర్తిగా తెలిసిపోయింది అసలు నెయ్యే కాదు అంత నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం ఆ కంపెనీకి కూడా లేదని తెలిసిన తర్వాత కూడా ఇంకా చాలామంది వైసీపీ వాళ్ళు ఏమంటారంటే ఆ నెయ్యిలో కల్తీ జరగలేదని చెప్పి మొండివాదం చేస్తుంటారు కానీ దేవుడి పట్ల అపచారం జరిగితే ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డికి తెలిసింది 11 సీట్లకు వచ్చాడు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని స్వచ్ఛమైన మనస్సుతో దైవాన్ని ప్రార్థించుకుని నాయన నేను చేసిన తప్పని చెప్పి ఒప్పుకుని తల వంచుకుంటే ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందేమో తప్ప వేరే మార్గం లేదు అలాగే పరకామణి వ్యవహారాలు అన్నీ దోపిడీ అయిపోయినాడు ఒక్క సంస్థ కాదు దోపిడీకి కాదేది అనర్హం వైసీపీ పార్టీకి అన్నట్టుగా వాళ్ళు ఏం చేశారంటే ఇష్టానుసారంగా అన్ని రంగాలలో మొత్తం దోపిడీ చేసేశారు అది చెప్పొచ్చో చెప్పకూడదు నాకు కదా ప్రతి దాంట్లో కూడా ప్రతి వ్యవహారంలో కూడా ప్రతి సంస్థలో కూడా అందరూ రెడ్లను పెట్టేశారు పై స్థాయిలో ఉన్న వాళ్ళందరూ రెడ్లను పెట్టేసి ఇష్టానుసారంగా దోపిడీ చేసేసి సర్వనాశనం చేసేశారు ఆంధ్రప్రదేశ్ని
వేళొచ్చి వాళ్ళు ఏదో కథలు చెప్తూ ఉంటారు. దొంగ ఎప్పటికైనా దొరుకుతాడమ్మా. ఇప్పుడు పోలీసు వారు అంత అజాగ్రత్తగా ఏం లేరు. ఎందుకంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మర్డర్ కేసులు కూడా ఈవేళ పట్టుకుంటున్నారు. ఎందుకంటే టెక్నాలజీ వచ్చింది. వాళ్ళు మాత్రం చాలా ఎలక్ట్గా ఉన్నారు. తప్పనిసరిగా ఎవడైతే మోసం చేస్తూ, ఎవడైతే దుర్మార్గం చేస్తూ, ఎవడైతే హత్యలు చేస్తూ, ఎవడైతే నీచ ప్రవర్తనతో తిరుగుతున్నాడో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా పట్టుకుని తీరుతారు. ఈ ఈ విషయంలో కూటమి ప్రభుత్వం కూడా పకడ్బందీగానే వ్యవహరిస్తుంది. కాకపోతే కొంతమంది నేరాలు చేసిన వాళ్ళు, ఘోరాలు చేసిన మేము చేసామని ఒప్పుకోరు కదా. కాబట్టి వైసీపీ పార్టీకి మరొక్కసారి గట్టిగానే ఆ నాయకులకి పడే అవకాశం ఉంది. సార్, ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో కేసులు నమోదై ఉన్నాయి. కల్తీ నేకి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గతంలో వైసీపీ హయాంలో జరిగిందే కాకుండా ఆ గతంలో కూడా జరిగింది వెలుగులోకి తీయాలని అన్నారు. నిజంగా గతంలో గతంలో జరిగింది ఉంటే మరి అధికారంలో 5 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు. అప్పుడు వెలుగు తీయాలి కదా. ఈ సోది మాటలు చెప్పే సన్నాసి మాటలు ఇవన్నీ కూడా. ఇప్పుడు గతంలో కల్తీని జరిగింది, కల్తీ వ్యవహారం జరిగిందన్న, మరి ఏం చేస్తున్నావు నువ్వు? చైర్మన్గా ఉండి గేదెలు కాస్తున్నావా, లేకపోతే అక్కడైనా గడ్డి బిగుతున్నావా? వాస్తవంగా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు ఇతను. ఏం మాటలమ్మాయి? కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నువ్వు నిజాయితీపరుడైతే, నీతైన వ్యక్తివైతే అప్పుడు కల్తీ జరిగింది, అపచారం జరిగిందని అప్పుడే నిరూపించవచ్చు కదా. అంటే నీది జరిగింది, నీ హయాంలో పూర్తిగా నెయ్యి కాకుండా నెయ్యిలా నమ్మించి మోసం చేసాం ప్రజల్ని, దేవుణ్ణి కూడా మోసం చేసాం చెప్తే బాగుంటుందని. పూర్వం నుంచి కల్తీ జరుగుతూనే ఉంది. మేమే కాదు దొంగలము, వెనకాల నీ అమ్మ మొగుడా అని అడిగినట్టు ఏదో సినిమాలు అన్నట్టుంది ఇదంతా. వాస్తవంగా ఇది మాత్రం కరెక్ట్ కాదమ్మా. ఎందుకంటే మోసం చేసింది వాళ్ళు, అన్యాయం చేసింది వాళ్ళు, అపచారం చేసింది వాళ్ళు. కాబట్టి ఆ శిక్ష మాత్రం ఖచ్చితంగా ఎవడైతే దేవుడి పట్ల దుర్మార్గంగా ప్రవర్తించాడో వాళ్ళందరికీ గొప్ప శిక్ష పడుతుంది, చిన్న శిక్ష పడుతుంది, పెద్ద శిక్ష పడుతుంది. మద్యం స్కామ్కి సంబంధించి కొత్త విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు తర్వాత నకిలీ మద్యం స్కామ్కి సంబంధించి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కామ్లు అయితే వస్తున్నాయి. మరి తర్వాత మేము అధికారంలోకి వస్తామని పదే వాళ్ళు విమర్శిస్తారు వైసీపీ వాళ్ళు. బుద్ధున్నవాడు ఎవడు కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం. ఎందుకంటే నకిలీ మద్యంలో 3,200 కోట్ల రూపాయలు అంటే ఒక తరం భవిష్యత్తు, అంటే ఒక తరం బిడ్డల భవిష్యత్తు నాశనం చేసేటటువంటి అంత పెద్ద స్కాము. అలాగే కల్తీ మద్యం కేసులో 35,000 మంది, 35,000 కుటుంబాలని ఉసిరి తీసినటువంటి పాపం ఊరికే పోదు కదా. కాబట్టి వీళ్ళు మాట్లాడే మాటలన్నీ సోది మాటలు, సొల్లు మాటలు. ఎలా వచ్చేస్తారండి? ఏం పని చేశారో అని వస్తారు చెప్పండి. అవును. ప్రజలు వీళ్ళని ఏ రకంగా గుర్తించాలి చెప్పండి? ఏ విషయంలో వీళ్ళు క్లారిటీగా మన పరిపాలన చేశారు చెప్పండి? ఏం లేదండి. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వాడికి పరిపాలన పట్ల ఎలాంటి అవగాహన లేదు. అది చాలామంది తెలియక జై జగన్ ఇది పిచ్చోళ్ళగా రప్ప అని వాగుతున్నారు ఈ మధ్యకాలంలో. అసలు ఆయనకి పరిపాలన చేత కాదు. ఎవడైనా రాజకీయ నాయకుడు పరిపాలన చేసేటటువంటి పరిపాలన నిబద్ధత గల నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే వాడు ఏం చేస్తాడు? అన్నిటి పట్ల ఇప్పుడు మన ఏమంటారు, అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా సమపాళ్ళలో తీసుకెళ్ళి పేదల పక్షాన నిలబడి వారి బ్రతుకులు బాగుండేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు రాజకీయ నాయకుడు అనేవాడు. కానీ వీళ్ళు చేసింది ఏంటి? ఏమీ లేదండి, తెలియదు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఇష్టం. పదవి వచ్చేసింది, ఏం చేయాలో అర్థం కాల. చెట్లు విపరీతంగా కొట్టించేశారు. ఎక్కడైనా పర్యటనకి వెళ్తే కనీసం ఇప్పుడు అభివృద్ధి పైన ఒక్కటైనా మీడియా సమావేశం ఏర్పాటు చేశాడా? చేయలేదు. మాట్లాడా? మాట్లాడలేదు. అధికారం వస్తే అనుభవించడం తప్ప ఇంకేం చేత. మొన్న బయటకు వచ్చి ఏదో పర్యటనకి వెళ్ళి నెత్తనెత్తుగా మాట్లాడుతున్నాడు. కనీసం స్పష్టంగా తెలుగు స్వచ్ఛంగా మాట్లాడాలని, నేర్చుకోవాలని మనం రాజకీయాల్లో ఉన్నాం. ప్రతి విషయం గమనిస్తూ ఉంటారు ప్రజలు అని కూడా చూసుకోకుండా సిగ్గుతో తలదించుకునేలాగా అందరూ తలదించేసుకున్నారు. ఇక్కడ ఏంటి అతను మాట్లాడడం రావట్లా. అంటే అతని అహంకారం ఏంటంటే ఏది నేర్చుకోకూడదు, ఏది చేయకూడదు. నేర్చుకోవడం చేత కాదు. ఒకటి చెప్తే వినడు, ఆయనకి తెలియదు. చెప్తే వినడు, తెలియదు. కానీ అధికారం మాత్రం కావాలా, దోపిడీ చేసేయాలా, లాగేసుకోవాలా, లక్షల కోట్లు దాచేసుకోవాలి. ఎందుకు మీద వేసుకుని తగలబెట్టుకుంటావా చెప్పండి? ఇలాగా ఉన్న వ్యక్తి ఎలా వస్తాడు? నీకే ఏ అర్హత ఉందని నిన్ను మళ్ళీ సీఎంగా చేయాలి చెప్పండి? ఇలా ఏ అధికారం ఉంది? ఏ అర్హత ఉంది నీకు? ఏమీ లేదు. 5 సంవత్సరాలు అధికారం ఇస్తే మొత్తం కలిపి 10 సార్లు బయటకు వచ్చాడో లేదో తెలియదు. అది ఏమీ లేదు. ఇంట్లో కూర్చోవడం, వచ్చిన రెవెన్యూ బటన్ నొక్కడం, అక్క చెల్లెళ్ళకి అమ్మ చెల్లెలకి పంపించేసానడం, సగం డబ్బులు వాళ్ళు నొక్కేయడం, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం, రాష్ట్రం మొత్తం దేవుడు అలో లక్ష్మణాన్ని ఏడవడం, అంతే తప్ప అక్కడ ఏం లేదు. ఏడుపులు పెడబొబ్బులే 5 సంవత్సరాలు మిగిలాయి. ఇప్పుడు చూడండి మరి అభివృద్ధి ఎలా ముందుకెళ్తుందో. అన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు కానీ, చంద్రబాబు నాయుడు గారి
ముప్పేట వ్యూహం పొంది ముందుకు వెళ్తున్నారు, అన్ని రంగాలను అభివృద్ధి చేస్తున్నారు. ఒకరు బాగా చేసి చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేస్తున్నారు అనుకుంటే ఈ లోపల పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఇంకా బాగా చేస్తున్నారంటే ఈ లోపల చంద్రబాబు నాయుడు, ఇట్లా ఇద్దరు కూడా పోటీపడి, ముగ్గురు కూడా పోటీపడి చేస్తున్నారు అభివృద్ధిని. ఇది కదా రాజకీయం అంటే, ఇది కదా సీనియారిటీ అంటే, ఇది కదా అభివృద్ధి అంతే. అంతేగాని ఇలా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు. ఒకవేళ ఎవరైనా పొరపాటుని ఏ కారణం చేతైనా మళ్ళీ పదవి ఇచ్చినా అదే పద్ధతి ఏం మారదు. ఎందుకంటే ఏ వ్యవహారంలో కూడా పట్టలేదు అతనికి. సార్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పర్యటనకి వెళ్ళినా సరే వెనక వాళ్ళు గ్యాంగ్ మొత్తం కూడా ప్లకార్డులు పట్టుకొని రప్ప అని చేసేది వస్తున్నారు చేస్తూ. అయితే దీనికి ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరు అధికారంలోకి నెక్స్ట్ 2029లో ఎలా వస్తారో నేను చూస్తానని మాట్లాడుతుంటే, మరోపక్క వైసీపీ వాళ్ళేమో బూతులు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బూతులు మానుకోండి అని చెప్పారు, కానీ మీ బూతులు మేము బయట పెడతామని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఏంటి సార్ దీనికి కారణం? ఏమ్మా ఒక మాట, మనకి ఎవరైనా ఏదైనా పెడతానంటే వస్తాం, కొడతానంటే పోతాం. ఇదే పద్ధతి రాజకీయాల్లో కూడా. ఎవరైనా అభివృద్ధి చేసి మిమ్మల్ని బాగా చూసుకుంటామంటే ఓటేస్తారు తప్ప రప్ప కోస్తామనో నరుకుతామనో ఎవడైనా ఓటేస్తాడు. బుద్ధుందా మాట్లాడే వాళ్ళకి? సిగ్గుందా అసలు? అంటే నా ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఇంకా అతపాతాలను తొక్కాలని కొంతమంది ప్లాన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఓటేస్తాడా? ఓటేడు. ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి. వీళ్ళు ఎలా చెప్తున్నారు, దీన్ని ఖండిద్దాం మనం. రప్ప అనకండ్రా బాబు, మన పార్టీకి రప్పాడించేస్తారని చెప్పి ఒక్కసారన్నా బుద్ధితో ఆలోచిస్తున్నాడా? లేదే. మరి అలాంటప్పుడు మళ్ళీ ఎలా వస్తాడు? ఏం చూపించి వస్తాడు? ఏమీ నేర్చుకోవడం లేదు, ఎవడు చెప్పిన మాట వినడు. ఎలా పాసిబుల్ అవుతుంది చెప్పండి? అధికారం అవ్వదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, అరే బాబు నువ్వు ఇంక పరిపాలనకు పనికిరావు, పరిపాలన చేత కాదు, నిన్ను ఎవరో రానివరు, నేను కూడా రానివ్వను అన్న మాట అన్నాడు. అంతే. ఎవరైనా చేస్తారంటే, ఇప్పుడు పని చేసేవాడు పని ఇస్తారు తప్ప పని చేత కానివాడు పని ఎవడిస్తాడండి? మీరు యాంకరింగ్ బాగా చేస్తేనే మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెడతారు, లేకపోతే ఏం పని మీతో మాకు? నేను బాగా చెప్పగలిగితే నన్ను ఇక్కడ అడుగుతారు, లేకపోతే ఏం పని మనకి? చేతగానోడికి పనిచ్చి అసమర్థుడికి పనిస్తే ఆ వర్క్ పూర్తిగా నాశనం అయిపోద్ది. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అధికారం ఇస్తే రాష్ట్రమే నాశనం అయిపోద్ది. థ్యాంక్ యూ సార్.